కంటెంట్ సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ శాశ్వత పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చిన ఎంపీ. గురు పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం అయ్యప్ప స్వామి ఉపాలయంలో దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు. మధ్య అర్చకులు వేదాంత వెంకటాచార్యులు దంపతులకు సత్కారం. అంత్యక్రియలు చేయాలంటే బోధ దాటాల్సిందే. అంతిమ సంస్కారాలకు అష్టకష్టాలు పడుతున్న బొట్టాయిగూడెం మండలం సరుగుడు గ్రామస్తులు. దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చదరంగ దినోత్సవం. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన రోటరీ క్లబ్. ఏజెన్సీలో గొబ్బల మంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన గిరిజనులు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఇంటికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. అడుగడుగున ఎంపీకి పూల బుకేలు, మొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పలువురు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఉన్నారు. విలీన మండలంలోని వేలేరుపాడు మండలంలో కమ్మరిగూడెంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. ఆ గ్రామానికి వెళ్లే రహదారి చిత్తడిగా మారడంతో ట్రాక్టర్ పై కూర్చుని గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని ప్రజలతో మమేకమై మాట్లాడారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ నాయకులు గంట మురళీ రామకృష్ణ ఉన్నారు. గ్రామంలో వరద ఉధృతి గురించి స్థానిక నాయకుడు అశోక్ వివరించారు. గ్రామస్తులను ఎంపీ పరామర్శించారు. కూలిపోయిన ఇళ్ల బాధితులకు భరోసా ఇచ్చారు. ఛిద్రంగా మారిన కమ్మరిగూడెం గ్రామస్తులు మాట్లాడారు. వరద రహదారిలోనే నడుచుకుంటూ గ్రామంలో పర్యటించిన ఎంపీకి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. గ్రామంలో పక్షపాతానికి గురైన మహిళ వద్ద ఎంపీ మహేష్ యాదవ్ వెళ్లారు. ఆమె పరిస్థితిని చూసి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనతో పాటు చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్ కుమార్లు చెరో 2,000 రూపాయలను సహకరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయనేది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. 3 మాసాల్లో ఎక్స్పైరీ అవుతున్న మందులను చూసి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ నాయకులు విలీన మండలంలోని వరద బాధిత గ్రామాల సహాయార్థం 1,20,000 రూపాయలను ఎంపీ మహేష్ కుమార్ చేతుల మీదుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అందజేశారు. కమ్మరిగూడెం మహిళలతో కాసేపు మాట్లాడారు. ప్రాజెక్టు కోతకు గురి కావడంతో తమంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామం ఖాళీ చేయాల్సి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. మరికొంతమంది తమ గ్రామాన్ని తరలించాలని ఎంపీని కోరారు. తామంతా ఒప్పుకుంటే సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తామని ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. గ్రామస్తులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ మాట్లాడారు. వరద ఉధృతిపై జరిగిన నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వరదల సమయంలో అధికారులు పోషించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వాటర్ అంతా కొట్టుకొని వచ్చి పల్లెలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళాయి. 7 పంచాయతీలు 12 పల్లెలు కొట్టుకొని వెళ్ళాయి. వాళ్ళందరి సమస్యలు ఏమున్నాయి ఏంటో తెలుసుకోవడానికి గ్రామాలకు రావడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన అసలు ఏం సమస్యలు ఏంటో తెలుసుకుంటే గానీ ఫీల్డ్ కి వస్తే గానీ అర్థం కాదని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే వాళ్ళ ఇబ్బందులు చాలా ఇబ్బందులే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళని ఆ పక్క షిఫ్ట్ చేయడం అయినా కానివ్వండి, వాళ్ళకు ఉండే ఆరోగ్య సమస్యలైనా కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండేటోళ్ళు చిన్న పనులు చేసుకునేటోళ్ళు, చిన్న సామాన్లు, వాళ్ళకు ఉండే గొర్రెలు, వాళ్ళకు ఉండే ఇవన్నీ సామాన్లు అన్ని కూడా కొట్టుకొని పోయే పరిస్థితి. ఇంకా వాళ్ళకి రేపు ఎల్లుండి నుంచి ఇంకా మళ్ళీ ఏం చేయాలనేది రోజువారీగా ఏం చేయాలి, ఎలా చేయాలనేది రోజువారీగా చూసుకోవాల్సింది వస్తుంది. అందుకని వీళ్ళందరికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్ కింద ఏం చేయాలి ఏంటి అనేది మేము, ఎమ్మెల్యే గారు, ఇక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొర్గం గారు, అలాగే అందరం కూడా, అలాగే పార్టీ ప్రెసిడెంట్ మన గన్ని వీరాంజనేయులు గారు అందరం కూడా మాట్లాడుకుంది. అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ ఏరియాకి అంతా కూడా. ఆ రకంగా ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ కి ఏం చేయొచ్చో చూద్దామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేజర్ గా ప్రతి టైం వరదలు రావడము, ఎవరో వచ్చి
మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది. ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ గా వీళ్ళందరికీ వేరే పక్క షిఫ్ట్ చేయించి వీళ్ళకి ఎప్పుడు కూడా వరదలు వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇల్లులు కూడా కట్టించి ఈ ఊర్లో కాదు ఇక్కడ కాకుండా వీళ్ళని షిఫ్ట్ చేసి వేరే అప్పర్ ల్యాండ్ లో ఇల్లులు కట్టించి వీళ్ళకి అందరికి కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారితో అందుకు మాట్లాడి ఇమీడియట్ గా ఆ పనులు వచ్చే రోజులలో ఇమీడియట్ గా చేపిస్తారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అధికారులు కూడా ఇమీడియట్ గా స్పందించి ఎవరికి ప్రాణహాని జరగకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండే ఆర్డీఓ గారు అయినా కానివ్వండి, అలాగే అధికారులు ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్ గా స్పందించి ఎక్కడ గాని ఒక హాని లేకుండా బాగా చేశారు. వాళ్ళకందరికి కూడా అభినందనలు. అలాగే ఇవాళ ఇమ్మీడియట్ గా మేము ఫోన్ చేసి చెప్పిన తక్షణమే అధికారులు అందరూ కూడా బాగా చేశారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి, అలాగే షెల్టర్ అయినా కానివ్వండి, వాళ్ళకి భోజనాలు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి అధికారులు అరేంజ్ చేశారు. వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామని వాళ్ళందరికీ చెబుతూ అందరికీ నమస్కారాలు. కొన్ని రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి చాలా గ్రామాలు ఇక్కడ ముంపుకి గురవడం జరిగింది. అలాగే ఈ యొక్క హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎఫెక్ట్ అయిన గ్రామాలని మరి గత కొన్ని రోజుల నుంచి మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీ అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అని చెప్పి, తోటి ఉండే ప్రభుత్వం అని చెప్పి భరోసా కల్పించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ కానివ్వండి, మెడికల్ సప్లైస్ కానివ్వండి, వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ కానివ్వండి గారు మరి మహేష్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి ఎవరు కూడా రాని ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు మరి కమ్మరిగూడెంకి రావడం జరిగింది ఎంపీ గారితో పాటు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారు, టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనారాయణ గారు, గన్ని గారు, మరి మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. మరి అధికారులు కూడా ఇంకా కొంచెం మరి ప్రాంప్ట్ గా ఉండి ప్రజలకి అందుబాటులో 24/7 సర్వీసెస్ ఇచ్చేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మరి ఇప్పుడే చాలా డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ అసెస్మెంట్ కోసం మరి ఎంపీ గారు వచ్చారు. మరి ఈ విషయంలో సహకరిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, అలాగే లోకల్ నాయకులకి, మరి ముఖ్యంగా మరి జిల్లా నాయకులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే సీఎం గారు ఎప్పటికీ టైం టు టైం రివ్యూ తీసుకుంటున్నారు. తప్పకుండా మరి పక్క కాన్స్టిట్యుయెన్సీ నేను ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గం సంబంధించి మరి బాలరాజు గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము ఈ కాన్స్టిట్యుయెన్సీకి. అలాగే ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం మరి వాళ్ళు వచ్చేసి ₹1 లక్ష డొనేట్ చేశారు. ఇక్కడ ఎవరైతే మరి ఇబ్బంది గురవుతున్నారో మా సహాయం ఎప్పుడు పక్క నియోజకవర్గం చింతలపూడి తరపున మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు తెగిపోయి ఇక్కడ ఉన్నటువంటి 7 పంచాయతీలకి 12 గ్రామాల్లో ముంపుకి గురై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకుపోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాసం కాలనీ కానీ, అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ, అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులని సూచించడం జరిగింది. అలాగే గత 4 రోజుల నుంచి కూడా మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నిన్న హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుకి సంబంధించి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత సర్వే చేపించి వారికి ఎవరైతే నష్టపోయినటువంటి వారికి తక్షణమే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న చింతలపూడి ఎమ్మెల్యే అయినటువంటి రోషన్ కుమార్ గారు, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం సీని గారు నిన్న పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజు మళ్ళీ ఎంపీ గారు కూడా కమ్మరిగూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 181 ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యడం జరిగింది. వారికి సంబంధించి ఆయన స్వయంగా ఇక్కడ వారికి రైస్ బ్యాగులు గాని, అలాగే కూరగాయలు గాని, అలాగే వారికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ గన్నే వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి తక్షణమే ఏదైతే వారు కోరుకున్నటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వారిని వేరే చోటకి తరలించాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వీరు ఇక్కడ నుంచి వెళ్ళమని కోరితే వారు వెళ్ళని చెప్పడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో తప్పకుండా వారిని ఇక్కడ నుంచి తరలించే బాధ్యత మనకు ఉంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారికి మేము ఎండార్స్మెంట్ చేసి తక్షణమే వారికి అక్కడ సైట్ చూపించి ఆ సైట్ లో ఇల్లు కట్టించే ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరు నిర్వాసితులు కూడా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు మేము వారి ఒక్క ప్రాణం వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే ఈ రోజు ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఈరోజు డిపార్ట్మెంట్లతో మమేకమై వారికి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు. తప్పకుండా నిర్వాసితులకి ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా వారిని మంచిగా చూసి వారిని మళ్ళీ పునరావాస కాలనీలో సురక్షితంగా చేర్చేంత వరకు కూడా ప్రభుత్వం
ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ గారు అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీను గారు ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసి ఇందాక ఎవరో మనోళ్ళు అంటున్నారు, ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరో కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చింది ట్రాక్టర్ మీద సుమారు 2 కిలోమీటర్ల ట్రాక్టర్ మీద ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించడమే కాకుండా ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో ఉదాహరణకు అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ పెరాలసిస్ ఆవిడ ఉంటే ఆవిడకి కొంత ఆర్థిక సహాయం చేసి అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆర్డీఓ గారికి గానీ అధికారులకు గానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే నష్టపరిహారం పొందారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఇప్పుడే మేము వస్తామంటే జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గం మరి రోషన్ కుమార్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చింతలపూడిలో జంగారెడ్డిగూడెనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా అక్కడంతా ఇబ్బందులో ఉన్నారు, మన వాళ్ళ ఇబ్బందులో ఉన్నారు. మా వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు. పెదవాగు ప్రాజెక్టు గండిపడటం వల్ల మునిగిపోయిన గ్రామాలను ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ, న్యాయవాదులు యు యేసుబాబు, మేకల రామ్మోహన్ ఆ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన డివిజన్ కేంద్రం జంగారెడ్డిగూడెంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన వేలేరుపాడు, కుకునూరు, బొట్టాయిగూడెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ముఖ్యంగా వేలేరుపాడు, కుకునూరు ప్రాంతాలలో పెదవాగు ప్రాజెక్టు గట్టు తెగిపోవడం వల్ల వేలేరుపాడు మండలంలోని 11 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, కొన్ని ఇళ్లు, పశువులు కొట్టుకుపోయాయని అన్నారు. 6 గ్రామాల ప్రజలు కట్టు బట్టలతో తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటన చేస్తున్నారే గాని వారికి నష్టపరిహారం అందించడంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంతా నాయకులు ఎస్కే గౌస్ పాల్గొన్నారు. ఇక్కడ ఆదివాసీ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లోకి అయితే ఈ రోజు కూడా అధికారులు వెళ్ళలేని పరిస్థితి కమ్మరగూడెం అని చెప్పింది. ఇంతవరకు అధికారులు వెళ్ళలేని పరిస్థితి, ఆ గ్రామానికి వెళ్తానికి దారి కూడా లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించేటువంటి గ్రామాల్లో ప్రజలను ఆదుకోవాలి. మొత్తం ఇక్కడ సన్నా చిన్నకారు రైతాంగం కూడా ఎక్కువ ఉంది. వారు పొలాలు మొత్తం ఎస్టిమేట్లు వేసి ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పంటలు వేసి నష్టపోయారు కాబట్టి వెంటనే ప్రొక్లేర్లు ఏర్పాటు చేసి ఆ భూమిని ఉన్నటువంటి ఇసుక మేటలు ఏతుందో తొలగించి వ్యవసాయానికి అనుగుణంగా చేయాలని చెప్పి, అలాగే రైతులందరికీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తక్షణం మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా ఈ పెదవాగు ప్రాజెక్టు ఏదైతుందో దానివల్ల వేలాది ఎకరాల భూమి ఈరోజు పంట కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేసి మళ్ళీ సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 19వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గుమ్మడివల్లి ప్రాజెక్టు, అంటే దాన్ని పెదవాగు ప్రాజెక్టు అంటారు. ఆ పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల సుమారు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి 5 ఆదివాసీ గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయి మొత్తంగా 11 గ్రామాలు ఈ పెదవాగు ప్రాజెక్టు వలన ప్రజలు నష్టపోయారు. ప్రధానంగా ఇప్పుడు మనం మేడిపల్లిలో అల్లూరి నగర్లో ఉన్నాము. అల్లూరి నగర్లో దాదాపుగా మొత్తం అన్ని కుటుంబాలు కూడా ఆ రోజు రాత్రి మరి ఈ వరద వలన, ఈ కట్ట తెగిపోవడం వల్ల మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పోయారు. ఇళ్ళు కూడా మనం చూడొచ్చు, ఇళ్ళు అన్నీ కూడా మరి కొట్టుకుపోయినాయి. సుమారుగా ఈ అల్లూరి నగరు, మేడిపల్లి, మిగతా ఈ 5 గ్రామాల్లో సుమారు 800 కుటుంబాలు పూర్తి స్థాయిలో నిర్వసనయ్యారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, ఈ 5 గ్రామాలలో ఒక్క మేడిపల్లి, రామవరం, కోయమాధారం ఇలాంటి రోడ్డు పక్కన ఉన్న గ్రామాలను మాత్రమే అధికారులు సందర్శించారు. లోపల ఉన్నటువంటి పూర్తిగా ఈ పెదవాగు ప్రాజెక్టు వలన నష్టపోయినటువంటి ఆదివాసీ గిరిజన గ్రామాలని అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి కనీసం ఆహార పదార్థాలు కూడా అందించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ గ్రామాల గిరిజనులకు కూడా ఆహారాన్ని, మంచినీటిని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంతిమ యాత్రకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది ఆ గిరిజనులు.
వరదల సమయంలో అంత్యక్రియలు చేయాలంటే ముప్పు తిప్పలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి శివారు సరుగుడు పునరావాస కాలనీకి చెందిన కత్తుల చెల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహణ చేయడానికి కాలువలు దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. జల్లేరు జలాశయం పంట బోధె అవతల వైపున్న శ్మశాన వాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. నానా అవస్థలు పడుతూ బోధె దాటాల్సి వచ్చింది. ఒకవైపు కొండపోత వర్షం, మరోవైపు పొంగి ప్రవహిస్తున్న పంట బోధె బురదమయమై జారిపోతున్న గట్లను దాటి అంత్యక్రియలు చేశారు. వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని, పంట బోధె దాటి వెళ్లేందుకు కనీసం తూరలైన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టినప్పటికీ కొన్నేళ్లుగా పూజలకు నోచుకోవడం లేదని, దానిని దాతకు చెందిన కుటుంబీకులు అన్యక్రాంతం చేయాలని చూస్తున్నారని దుర్గాభవని కార్పెంటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈర్ని సూరిబాబు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో కొండ్రెడ్డి కిషోర్ ఇంటికి వచ్చిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లకు వినతి పత్రం అందజేశారు. ఆ స్థలాన్ని కాగితాల రూపంలో రాయలేదని, కానీ ఆనాదిగా వీరబ్రహ్మేంద్ర స్వామి పూజిస్తూ వస్తున్నారని, గత 3 సంవత్సరాలుగా తామంతా అక్కడ పూజలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం పంచాయతీలో గల కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మాణం సుమారు 70 సంవత్సరాల కిందట అక్కడ ఉన్న మల్లాబాతులు వారి కుటుంబంలో వారు దాతలు ఇవ్వడం జరిగిందండి. మరి ఆ గుడి 3 సంవత్సరాల కిందట వాళ్ళు మనవాళ్ళు వచ్చి ఈ ఆస్తి మాది అని అక్కడ పెద్దగా ఉన్న చెట్లను కూడా తొలగించడం జరిగింది. ఆ రోజు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు వెళ్లి అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజుని అప్పటి నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి కూడా పూజలు అన్ని కూడా బ్రహ్మంగారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమైనా సరే బ్రహ్మంగారి గుడి తీసేయాలా, ఇక్కడ మాకు ఈ ఆస్తిని అమ్ముకుంటే మాకు కొంత డబ్బు వస్తుంది, తీసేయాలా గుడి నెలగని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎప్పటి నుంచో పురాతనం ఎప్పటి నుంచో ఉన్న గుడి కాబట్టి మరి ఆ గుడికి న్యాయం జరగాలని చెప్పి మరి ఈ రోజుని మన చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ గుడికి ఏమైనా సరే న్యాయం జరిగేలాగా మీరు సహకరిస్తారని, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా మీరు చెప్పి ఆ గుడిని నిర్మాణం ఇప్పుడు కొనసాగేలాగా మీరు సహకరిస్తారని చెప్పేసి మేము జంగారెడ్డిగూడెం దుర్గాభవని కార్పెంటర్ అసోసియేషన్ తరపుని మేము కోరుకుంటున్నామండి. గతంలో పూర్వీకులు ఆల్రెడీ గుడికి స్థలం కేటాయించి అప్పుడు ఉన్న రోజుల్లో మరి మాట సాయంగా స్థలం ఇచ్చారండి. దాన్ని గుడి నిర్మాణానికి కూడా వాళ్ళు ఎంతో సహకరించి గుడి నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో అది రాను అది కొద్దిగా శిథిలం అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని ఈ గుడి మాది తీసేయాలని చెప్పేసి మేము ఎప్పుడో ఏర్పాటు చేసిన గుడి మేము తీసేస్తామని చెప్పి అంటున్నారు. మరి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామికి వారికి న్యాయం జరిగేలాగా మీరు అందరూ సహకరిస్తారని రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, అలాగే ఎండోమెంట్ దేవస్థానం శాఖ గానీ మీరు అందరూ కూడా సహకరించి ఆ గుడిని కాపాడతారని చెప్పి ప్రార్థించుకుంటున్నాం. బొట్టాయిగూడెం మండలం కామవరంలో వేంచేసి ఉన్న దుర్గమ్మ, గుబ్బల మంగమ్మ తల్లి, నాగదుర్గాదేవి గద్దెరాజులకు బోనాలను సమర్పించారు. గిరిజనులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పాడి పంటలు సకాలంలో పండాలని, వర్షాలు వర్షించాలని ఆశిస్తూ అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని బోనాలను సమర్పించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళమాధవి అధ్యక్షతన చెస్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్, కార్యదర్శి బౌరిశెట్టి హనుమాన్ తిలక్, సామాజికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన సీనియర్స్ అశ్లేష్ యశ్వంత్ నాయకులకు, జూనియర్స్ వర్షిత్ రాజు, అనన్యలకు, సబ్ జూనియర్స్ సాయి నితీష్, రిషిత, సాయి శ్రీకర్లకు, కె చేతన్ చంద్ర, పి అభి, ఎం సుశాంక్, పి సాత్విక్, అభిషేక్ లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ హ్యాపీ స్కూల్ చైర్మన్ ఏ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ చెస్ డే రోజున జూలై 20 చెస్ అకాడమీ, దివ్యాస్ చెస్ అకాడమీ వారు పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో గెలిచినటువంటి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ దివ్యాస్ అకాడమీ కోచ్ అయినటువంటి సరళమాధవి గారికి చెస్ అకాడమీ మామూలుగా రోటరీ తరఫున శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. జూలై 20 ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ చదరంగం
పోటీల్ని నిర్వహించేటువంటి క్రమంలో మరి గత కొద్ది సంవత్సరాలుగా చదరంగంలో పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ కోచ్ ఎవరైతే ఉన్నారో పర్వ మాధవ్ గారి నేతృత్వంలో చెస్ కాంపిటీషన్స్ ని ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే చెస్ నేర్చుకోవడానికి వస్తున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ మధ్యలో 3 విభాగాలుగా సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ గా పెట్టడం, అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, కౌన్సిలేషన్ బహుమతులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ విజేతలందరినీ ప్రోత్సహించేటువంటి క్రమంలో రోటరీ అధ్యక్షుడు కూడా రాంగోపాల్ గారు, కార్యదర్శి ఈ టీం అందరినీ కూడా ఈ రోజున ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేసేటువంటి అంశాన్ని దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వహించిన రోటరీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే పిల్లల్లో నిగుడీకృతమైనటువంటి విద్య ఉంటుంది. 64 కళలు ఏదో కళలో వారు నిష్ణాతులై ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆ విద్యను వెలికితీసి వాళ్ళని ఆ బాట వైపు నడిపించే తల్లిదండ్రులది మొదటి విజయం అయితే, ఆ సరైన విధానంలో వాళ్ళ యొక్క నేర్పుని మరింత పదును పెట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం గురువులు తీసుకుంటారు. ఈ రోజు గురు పౌర్ణమి కూడా ఈ సందర్భంగా కూడా ఒకసారి మనందరి అన్ని రంగాలలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా దివ్యాస్ మాస్టర్స్ అకాడమీ వేదికగా నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఇతర మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ పిల్లల్లో ఉన్నటువంటి చెస్ అనేటువంటి కళని మరింత అభివృద్ధి చేసే దిశగా దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ అడుగులు పడాలని, దానికి అందరి తోడ్పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి ఆశ్రమం నందు వ్యాస పూర్ణిమ నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వెంకయ్య స్వామికి పంచామృతాలతో వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ నామాన్ని ఆలపించారు. భృగు పూజ స్టోర్స్ నాని దంపతులతో స్వామివారికి అభిషేకాది క్రతువును చేశారు. అష్టోత్తర పూజలు నిర్వహించారు. నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని 65వ చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చండీ హోమంలో భవానీ ప్రసాద్ శివజ్యోతి దంపతులు, సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి నర్మదా దంపతులు, రావి రామకృష్ణ యశోధరాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆధ్యాత్మికవేత్త తిప్పబట్ల రామకృష్ణ మాట్లాడుతూ చండీ హోమం విశిష్టత, అమ్మవారి అనుగ్రహం, ఆలయ కమిటీ వారి ఆలయ నిర్వహణ గురించి తెలిపారు. ఆలయ నిర్మాణంలో అనుక్షణం వెన్నంటి ఉండి నడిపించిన శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపక నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి, ఇమ్మన్ని శశికుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాలకు విచ్చేసిన సద్గురువులందరినీ మననం చేసుకున్నారు.
జంగారెడ్డిగూడెంలో ప్రతిభ స్కూల్ ఆవరణలో హైదరాబాద్ కు చెందిన ఆయుష్ హాస్పిటల్ చే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆ స్కూల్ డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. 72 మంది రోగులు వైద్య సేవలను వినియోగించుకున్నట్లు మానవతా ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, కోశాధికారి ఇమ్మంది మురళీ మాధవరావు, ఈసీ సభ్యులు మొగల్నేడి శ్యాంబాబు పాల్గొన్నారు. మానవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా స్కూల్ నందు హైదరాబాద్ ఐఎస్ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపు ఈరోజు నిర్వహించడమైంది. ప్రత్యేకించి ఐఎస్ హాస్పిటల్ అంటే మెడికల్ సంబంధించి వాళ్ళు చేసే ముఖ్యమైన వైద్యం. దానికి సంబంధించి ఐఎస్ హాస్పిటల్ అంటే అందరికీ గుర్తొచ్చేది రాజా గారే అనే డాక్టర్ గారు తెలుసని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థితిగాంచింది. అటువంటి ఆయన ఆదరణలు నిర్మించబడుతున్నటువంటి దానికి సంబంధించి డాక్టర్లు వచ్చి ఈ రోజున జంగారెడ్డి పట్టణంలో గ్లూకోజ్ వ్యాధికి సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరం స్టార్ట్ చేయడమైంది. ఈరోజు జంగారెడ్డి మండలంలో ఈరోజు జరిగిన ఈ శిబిరంలో సుమారుగా 72 మంది వచ్చి వైద్యాన్ని వినియోగించుకోవడం జరిగింది. దీనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వారి యొక్క దాని వలన ఇబ్బంది పడే ఏమిటన్నీ కూడా వివరంగా చెప్పి దానికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అయింది. ఆ యొక్క హైదరాబాద్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రాధాబాయి గారు వచ్చి ఈ యొక్క పేషెంట్లందరినీ కూడా చూడడం జరిగింది. దీనికి కౌన్సిలర్గా ప్రసాద్ గారు వచ్చి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడమైంది. అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించి శ్రీనివాస్ గారు కూడా వచ్చి గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంది. అందరికీ కూడా మనమంతా కూడా తెలియపరిచే విధంగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడమైంది. ఈ యొక్క వైద్య శిబిరంలో వినియోగించుకున్న అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మానవ స్వచ్ఛత సేవా సంస్థ మరిన్ని ఎక్కువగా ఉచిత మెగా క్యాంపులు కానీ అలాగే స్టూడెంట్స్ కానీ వినియోగకరమైన విషయాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. మా ముందులో భాగంగా దానికి కూడా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. కామవరపుకోటలోని చింతలపూడి రోడ్లో లక్ష్మీ టాకీస్ దాటిన వెంటనే చెరువు వద్ద ఉన్న మలుపులో నడి రోడ్డు మధ్యలో భారీ గొయ్యి పడింది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న గొయ్యి వద్ద సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కల్లచెరువు హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ బాలు చీకటిలో సైతం వర్షాన్ని లెక్క చేయకుండా ప్రమాద సూచికను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతమంతా నీరు నిండి గొయ్యి ఎంత లోతు ఉందో తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వలన ప్రమాదాలకు నెలవుగా ఉన్న ఈ గొయ్యిని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరితగతిన పూర్పించాలని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున కోరుతున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గొర్వేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉపాలమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆలయ అర్చకులు మద్దూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. మండపారాధన, పుణ్యహవచనం, ఏకదశ రుద్రాభిషేకం, దత్తహోమం, నిరాజన మంత్రపుష్పాలు వంటి పూజలు చేశారు. అనంతరం మధ్య ఆంజనేయ స్వామి అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు దంపతులకు గురు పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కేసరి రామరెడ్డి, ట్రస్ట్ సభ్యుల దంపతులు జట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, అభిన దత్తాత్రేయ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు దంపతులు అన్న సమారాధన నిమిత్తం 5,116 రూపాయలు విరాళంగా అందజేస్తారు. గురుపౌర్ణమి సందర్భంగా, దత్తజయంతి సందర్భంగా హరిహర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఏం చేసి ఉన్న దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేషమైన అలంకారంతో పూజా కార్యక్రమం జరిపించాము. గాన మొదటగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అదేవిధంగా రక్షాబంధనం, మండపారాధన, తదనంతరం స్వామివారికి పంచామృతాభిషేకాలతో కూడిన అభిషేకాలు చేసాం. ఆ తరువాత కైంకర్యాలు చూసుకుని స్వామివారి యొక్క అర్చకులుగా చేసిన వేదాంత వెంకటాచార్యులు గారిని ఈ దంపతులతో సహా తీసుకువచ్చి ఈ యొక్క ప్రాంగణంలో వారికి దంపత పూజ సత్కారం చేసి ఉన్నాము. దాన భక్తులందరూ విశేషంలో పాల్గొన్నారు. అలాగే కమిటీ వారు కూడా విశేషంలో పాల్గొని
ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా తదనంతరం స్వామివారికి ప్రీతిగా దత్తహోమాన్ని కూడా నిర్వహించాము. అందరూ కూడా భక్తులందరూ కూడా కమిటీ వారందరూ కూడా పాల్గొని ఎక్కువ హోమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. స్వామియే శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ శాశ్వత పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చిన ఎంపీ. గురు పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం అయ్యప్ప స్వామి ఉపాలయంలో దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు. మధ్య అర్చకులు వేదాంత వెంకటాచార్యులు దంపతులకు సత్కారం. అంత్యక్రియలు చేయాలంటే బోధ దాటాల్సిందే. అంతిమ సంస్కారాలకు అష్ట కష్టాలు పడుతున్న బొట్టాయిగూడెం మండలం సరుగుడు గ్రామస్తులు. దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చదరంగ దినోత్సవం. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన రోటరీ క్లబ్. ఏజెన్సీలో గొబ్బల మంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన గిరిజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.